హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ముందు నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి, అభిమానులకి, నా యూస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. ముందుగా మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీ జీవితం బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీ జీవితంలో ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా ఇచ్చే గుణం, పంచే గుణం, సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ అనంత విశ్వం, మనలో ఉన్న ఆత్మసాక్షి మిమ్మల్ని నమ్ముతుంది. కానీ ఏదో టైంపాస్కి చూసినట్టు చూడొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది, కొన్ని వేల కాదు, కొన్ని వేల లక్షల మంది జీవితాలు మార్చి ఉన్నాను. నేను ఆ విశ్వాన్ని కోరాను, తండ్రి విశ్వమా, నేనే కాదు, నాతో పాటు ప్రతి ఒక్క మనిషి గొప్పవాడే. ఈ అనంత విశ్వము ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది. ఆ శక్తి నీలో, నాలో, మన అందరిలో నిక్షిప్తమై ఉన్నది. మరి దానిని సరియైన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదైనా ఉంది అంటే ద గ్రేట్ అవర్స్ బ్రహ్మముహూర్తంలో చేయటం ఆ ధ్యానము. కనుక ధ్యానాన్ని మిత్రమా చులకన చూడొద్దు. ధ్యానం చేయటం వల్ల నీ జీవితం బాగుంటుంది. నీ మైండ్ సెట్, నీకు భర్త భార్య మధ్యలో ఏదైనా చిరాకున్నా, పిల్లలు సరిగా చదవలేకపోయినా, మీకు డబ్బు పరంగా ఇబ్బందులున్నా, అమ్మాయి పెళ్లి కాకలేకపోయినా, ఏదైనా కావచ్చు, అన్ని సర్వరోగ నివారణి, అన్ని సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. కనుక ధ్యానం అంటేనే ఒక అద్భుతం. కనుక ముందు ధ్యానం చేయటం నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సబ్జెక్టులకు వెళ్ళిపోదాం. 17వ తారీఖు 6 నెలల ముందు పుష్పలత అనే ఆమెకి నా ఫోన్ చేసి, నాకు ఫస్ట్ ఆమె నా వీడియో చూసి, గురువుగారు నేను చాలా ఘోర పరిస్థితుల్లో ఉన్నాను, నా కాళ్ళు పక్షవాతం టైప్లో వచ్చింది, మా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళి మెంటల్గా వచ్చి పిచ్చోడైపోయి ఎట్లో దేశాల మీదకి వెళ్ళిపోయాడు, గురుగారు మాకేమైనా హెల్ప్ చేయగలరా అని చెప్పి నాకు ఫోన్ చేసింది. అంతకుముందు వాళ్ళు డీమార్ట్ లాగా సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు గుంటూరులో. అద్భుతంగా 10-15 మంది వర్కర్లతో అద్భుతంగా నడిచింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ సిచ్యువేషన్లో చాలా క్రిటికల్ పరిస్థితిలో ఫోన్ చేయడం జరిగిందండి. ఇది నిజం, ఇది ఫీడ్బ్యాక్ నీకు పెట్టేసే ఉన్నాను వాళ్ళది, చూడండి. కనుక ఆ రోజు నన్ను మీరు ఏమనుకోకుండా ఒక్కసారి మా ఇంటికి రండి గురుగారు మీకు అని చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను నా టీంతో నేను గుంటూరు వెళ్ళానండి. గుంటూరు వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూశాను, పరిస్థితులు చూశాను. వాళ్ళ దగ్గర బంధువులే, వాళ్ళోళ్ళే ఏదో చిన్న డిస్టర్బ్ చేసి ఉన్నారు. నిద్ర సరిగా పట్టక వేరే డిప్రెషన్లో పోయి, వాళ్ళ ఆయన మెంటల్గా డిప్రెషన్లో పోయి పిచ్చి పెట్టినట్టుగా ఊరు అంటే ఇల్లు అన్నీ వదిలేసి, భార్యను వదిలేసి, ఇల్లు మొత్తం టోటల్ బిజినెస్ వచ్చేది వెళ్ళిపోయాడండి. అలాంటప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కొన్ని చేసే కార్యక్రమాలు ఉంటాయి, వీడియో ముక్క చెప్పేది కాదు. కనుక అది చేశాను. ఆ తర్వాత వాళ్ళు అద్భుతం అండి, నమ్మండి. ఒక్కసారి మిత్రమా, అలానే మళ్ళీ ఒక్కసారి నాకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏంటి ఇలా చెప్తున్నాడు గురుగారు, నిజమేనా అనిపిస్తే ఒక్కసారి ఫోన్ చేయి మిత్రమా. నీ జీవితం అద్భుతంగా అనంతంగా మారిపోకపోతే నేను సర్వశక్తులకు అధిపతిని కాదు. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, నేను బాగున్నాను, నా స్థితిగతులు మార్చుకున్నాను, ఇవాళ అద్భుతం చేస్తున్నాను. మీరు కూడా మీ జీవితంలో గొప్పగా ఉన్నంతగా ఎదగాలి. అమ్మాయి పెళ్ళి కానీ, బిజినెస్లో లాస్ కానీ సరిగా చేయలేకపోతున్నాం, మా పరిస్థితి బాగోలేదు, డబ్బు రావట్లేదు, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. రైతులు కానీ ఏ సమస్య అయినా అద్భుతంగా పరిష్కారం నా దగ్గర ఉంది మిత్రమా. నమ్మండి. లా ఆఫ్ అట్రాక్షన్, ఇది ఏదో కాదు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మైండ్ పవర్ కోచ్ అండ్ స్పెషలిస్ట్. నేను అన్ని అద్భుతాలు చేస్తాను, నిజంగా జరుగుతుంది. కనుకనే ఇంత కసిగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే నేను ఒక్కడనే గొప్పగా ఉన్నంతగా బతకడం కాదండి, ప్రతి ఒక్క మనిషిని ధనవంతుని చేస్తాను అంటున్నాను నేను. వినండి, ఇటు
ప్రతి ఒక్కరిని ధనవంతుడు చేస్తాను అని నా తండ్రిని. కానీ మీరు ధనవంతుడు అయ్యేంత వరకు ఆ విశ్వాన్ని వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టను నేను. నమ్మండి. ఎట్లా? మిమ్మల్ని మీరు నమ్మండి, ఆ పైన ఆ విశ్వాన్ని నమ్మండి. అలానే పుష్పలత అద్భుతంగా సెట్ అయిన తర్వాత వాళ్ళ అన్నయ్య దాసు అని అతని పేరు వీడియోలో పెట్టున్నాను, ఫీడ్బ్యాక్ ఉంది, చూడండి, వినండి. వాళ్ళ గుంటూరు నుంచి ఒక 40 కిలోమీటర్ అండి తుళ్ళూరు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ బంధువులో ఒక అమ్మాయి చనిపోవటం జరిగింది. తుళ్ళూరు అమరావతి కట్టిస్తున్నారు చూడు, మొత్తం చెట్లు పీకేసి ఉన్నారు. ఇప్పుడు అమరావతి దగ్గర వాళ్ళ ఇల్లు, వాళ్ళకి గవర్నమెంట్ స్థలం తీసుకోవటం వల్ల వాళ్ళ కాలనీ ఇచ్చాడు జగన్. అయితే అమరావతి అక్కడికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి తీసుకపోతే వాళ్ళ దగ్గర బంధువులలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. 16-18 సంవత్సరాల లోపు అమ్మాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, భర్త భార్య, ఇద్దరికి గవర్నమెంట్ జాబే వాళ్ళకి, దాసుకి వాళ్ళ భార్యకిను. ఇది నిజం, ట్రూ, నిజమే చెప్తా నేను. అయితే అది జరిగింది. నా టీంతో అక్కడికి వెళ్ళాను మళ్ళీ రెండోసారి. ఫస్ట్ సారి పుష్పలత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు క్లియర్ అయిన తర్వాత వాళ్ళు నమ్మకంతో వాళ్ళ ఇంట్లో బాగైంది, మేము సెట్ ఉన్నాం, బాగున్నాం, గురుగారని నా నెంబర్ ఇస్తే వాళ్ళు నన్ను ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు పిలిపించుకున్నారు. నేను ఇంటికి కూడా వస్తాను. నీ సమస్య ఏదైనా క్లాసే కాదు, నా ఇంటికి వచ్చి బాగు చేస్తారా గురుగారు అని అంటే నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను, వదిలిపెట్టేది కాదు. నీ ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను, మీ సమస్య ఏదో క్లియర్ చేసిన తర్వాత నేను వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. కనుక దాసు అనే అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూశాను. అప్పుడు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు నేను ధ్యానంలో కూర్చున్నానండి, నిజం చెప్తాను. అప్పుడు వాళ్ళు పెళ్ళికి అక్కడ చనిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, భర్త భార్య. అక్కడ అమ్మాయిని చూసి అయ్యో అమ్మో అని బాగా ఫీల్ అయ్యారు. అంటే తెలుసుగా ఫీల్ అంటే, ఆ ఫీల్ అనేది వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ తీసేసుకొని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో పాటు వాళ్ళతో పాటు ఆమె చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మ కూడా వీళ్ళతో పాటు వచ్చేసింది. కనెక్ట్ అయిపోయారు, బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే పదే అదే తలుచుకోవటం వల్ల ఆ వైబ్రేషన్ వీళ్ళ మైండ్కి వచ్చి వీళ్ళ లోపలికి వచ్చేసి ఆటోమేటిక్ ఇంటికి వస్తే మధ్యలో రావటం, నైట్ పడుకున్నారు, ఏదో వెనక నుంచి వాటేసుకున్నట్టు గట్టిగా పీకిసినట్టు ఇట్లా అనిపించిందంట. రెండో రోజు పోతా ఉంటే సడన్గా కళ్ళు తిరిగి గుద్దేయటం, కాళ్ళు ఇరిగిపోయిందండి. మళ్ళీ వారం రోజులు కూడా కాలేదు, వాళ్ళ భార్యకు కూడా దెబ్బ తగిలి చెయ్యి కాలు ఇరిగిపోవటం. మళ్ళీ వాళ్ళ ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి. అంటే కాలు దెబ్బ తగిలినప్పుడు మరి ఉద్యోగం ఒక 15 రోజులు 20 రోజులు, కానీ చాలా రోజుల దాకా రికవరీ కాకపోతే ఇద్దరు ఉద్యోగాలు పోయినాయి. దెబ్బ మీద తగిలింది. మళ్ళీ ఒక కొడుకు 12-13 సంవత్సరాల కొడుకు మళ్ళీ వెళ్తూ ఉంటే ఆయన కూడా సడన్గా పడిపోయి కాలు ఇరిగిపోవడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఈ సబ్జెక్ట్ అంటే తెలీదు. నిజం చెప్పాలంటే దాసు గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇలాంటి నమ్మడు. అలాంటి వ్యక్తి ఒకదాని ఏమంటే ఒకటి అన్ని నెగిటివ్ జరిగేసరికి ఏదో భయపడిపోయి పుష్పలత చెప్పిందంట, ఇట్లా మా అన్నయ్యకి కాలు ఇరిగిపోయిందని కబురు కోసం పోతే నాకు తెలిసిన బాలాజీ మాస్టర్, విశ్వమణి బాలాజీ మాస్టర్ గురుగారు ఉన్నారండి. అన్న మేమన్నా కుదిరితే ఒక్కసారి మాట్లాడి చూడన్నా, పోయేదే ఉంది, ఇంత ఇబ్బందిలో ఉన్నావు కదా, నీకేమైనా ఉపశమనం దొరుకుతుందేమో, నీకు నీ జీవితంలో ఏదైనా గొప్పగా మలుపు తిరిగిపోతుందేమో గురుగారి చేతులు ఏమన్నా అని చెప్పి నాకు ఫోన్ చేయటం జరిగిందండి. నేను వెళ్ళాను, ఆయన నాకేం చెప్పలేదండి. నిజం, నేను పోయి 10 నిమిషాలు కూర్చొని కొన్ని చేసే కార్యక్రమాలు ఉన్నాయి, చేశాను. అక్కడ అదే ఆత్మ, అదే నెగిటివ్ ఆయన ఇంట్లోనే కాకోకుండా ఆ మొత్తం లైన్ మొత్తం, అంటే ఆ దాదాపుగా చాలా ఇల్లున్నాయి, వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేస్తుందండి. నమ్మండి, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, టైంపాస్గా చేసేది అసలే కాదు. కనుక అక్కడికి పోయి నేను చేసే కార్యక్రమాలు చేశాను. తర్వాత నేను వచ్చి ఇవాళ 4వ రోజు అక్కడ చేసి వచ్చిన తర్వాత వాళ్లకు చాలా హ్యాపీగా అనిపించటం, నిద్ర మంచిగా పట్టడం, వాళ్లకు మళ్ళీ మీకు జాబ్లో తీసుకుంటామని చెప్పేసి ఫోన్ చేయటం మిరాకిల్. ఎందుకంటే మిత్రమా, ఎవరినో నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఇది ఎంతవరకు వాస్తవం అని చూడండి, పరిశోధించండి, సాధించండి. కానీ ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముకుంటామో, మనల్ని మనమే నమ్ముకుంటామో, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. కానీ చేద్దామా వద్దా,
ఇంకా మీకు ఇంకా కళ్ళు తెరుచుకోవట్లే మీరు. కానీ నేను ఒకటే చెప్తాను, మనం చూసేదంతా అబద్ధం. మనిషి శరీరము కళ్ళు చూసేదంతా అబద్ధం అండి. కనిపించని ఒక అద్భుతమైన ప్రపంచం మన లోపలనే ఉంది. దాన్ని ఎప్పుడైతే చూడగలుగుతారో, ఎప్పుడైతే దాంతో మీరు కనెక్ట్ అయ్యి మన లోపల ఏం జరుగుతుంది, ఈ దేహం ఈ శరీరం ఎలా నడుస్తుంది అనేది మీరు తెలుసుకోగలిగితే దానితో నేను కనెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఆ పరమాత్మ మన ఆత్మలకు తండ్రి అయినటువంటి విశ్వస్వరూపుడితో కనెక్ట్ చేస్తాను. 3వ రోజే నేను ఎన్నో టైం తీసుకోను, 3వ రోజే నేను విశ్వంతో కనెక్ట్ చేస్తాను. స్టార్టింగ్ రోజే మీకు క్లాసు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి కాల్ చేయండి, ఫోన్ చేయండి. స్టార్టింగ్ రోజే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ 100% తీసేస్తాను, నమ్మండి. తర్వాత 2వ రోజు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమైతే అడ్డుపడుతున్నాయో వాటిని అన్నిటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి, జన ఆకర్షణ కానీ బిజినెస్ ఏదైనా కావచ్చు, వాటిని ఎలా కనెక్ట్ చేయాలి, మన వైపుకి ఎట్లా మలుచుకోవాలని నేర్పిస్తాను. 3వ రోజు మనం ఎందుకు జన్మించాం, మన స్థితిగతులు ఎందుకు ఉండింది, ఈ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరని ఉండింది, మరి ఈ 4 దిక్కులు ఎందుకు చెప్పబడినాయి, ఈ 24 గంటలు ఏంటి, మరి 24 గంటలు ఏదైనా మనం అనుకూలంగా చేసుకునే గడియలు ఏమైనా ఉన్నాయంటే నిజంగా ఉందండి. కనుక ఇలాంటి గడియని మనం పడుకొని వృధా చేసేస్తున్నాం మిత్రులా. నేను ఎన్నో వీడియోలు చెప్పున్నాను. ఒక్కసారి మీరు నాకు ఫోన్ చేయండి. ఎక్కడ భయపడొద్దు. గురుగారికి ఫోన్ చేస్తే ఏమన్నా అలాంటి ఏముండదండి. నేను డైరెక్ట్గా నా నెంబరే ఇచ్చి ఉన్నాను. నాకు ఫోన్ చేయండి. మీ ఏ సమస్య అయినా, ఎలాంటి పరిస్థితులైనా నేను అద్భుతంగా పరిష్కారం ఇస్తాను. కనుక ఒక్కసారి నాకు ఫోన్ చేసి మాట్లాడి మీ జీవితాన్ని అద్భుతంగా, అనంతంగా మార్చుకోండి అని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను మిత్రమా. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి గొప్పవాడేనండి. కానీ ఒక్కసారి మీ జీవితంలో బాగుండాలి, ఉన్నతంగా ఎదగాలి, డబ్బు సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలనుకుంటే ఈ నెంబర్కి ఒక్కసారి విశ్వమణి బాలాజీ మాస్టర్ అనే ఛానల్ని VMB విశ్వమణి బాలాజీ మాస్టర్ అనే ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. ఉంటాను. థ్యాంక్ యూ. తదాస్తు. ఎస్.